సో ఈ వీడియోలో ఏంటంటే మనం బండిత్లో లెవెల్ 2 నుంచి లెవెల్ 3 అనే దాన్ని అనేది క్రాక్ అనేది చేద్దాము. సో యాక్చువల్గా ఈ లెవెల్ 2లో పాస్వర్డ్ అనేది మనకి ఈ యొక్క ఫోల్డర్లో ఉందని చెప్పేస్తున్నారు. బట్ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఇది మొత్తం ఒకటే ఫోల్డర్, ఈ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి స్పేసెస్ ఉన్న ఫైల్స్ని ఎలా ఓపెన్ చేస్తాం అనేది మనం ఈ యొక్క ల్యాబ్లోనే తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఆల్రెడీ టెర్మినల్లో మీకు ఫస్ట్ నుంచి తెలిసే ఉంటుంది కదా. ఫస్ట్ మనం SSH అని కొట్టి మనం ఏ లెవెల్లో ఉన్నా ఆ లెవెల్ @బండిత్ మొత్తం ఫార్ములా కొట్టి పోర్ట్ వచ్చేసరికి 3220. సో ఇది కొట్టిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ అనేది దీని పాస్వర్డ్ నేను ముందే లాస్ట్ టైం చేసినప్పుడు లెవెల్ 2 పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ చేసుకున్నాను. సో దీన్ని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఓపెన్ అయింది. సో తెలిసినాయి కదా, ఒక దాంట్లో లిస్టులు చూడాలి అని చెప్పేసి అంటే LS అని కొడితే అందులో ఉన్న ఫైల్స్ కానీ ఏవైతే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ కూడా మనకు అనేది చూపిస్తుంది. సో ఇక్కడ స్పేసెస్ ఇన్ దిస్ ఫైల్ అని చెప్పేసి ఉంది. సో ఈ యొక్క ఫైల్స్ని ఎలా ఓపెన్ చేయాలంటే నార్మల్గానే క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసి డబల్ కోట్స్ మధ్యలో స్పేస్, సో యాక్చువల్ అది ఏదైతే ఉందో దాన్ని అనేది ఎంటర్ చేయాలి. సో ఇది మనకనేది థర్డ్ లెవెల్ యొక్క పాస్వర్డ్. సో అంటే స్పేసెస్ అనేవి మీరు ఈ దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అంటే డబల్ కోడ్స్ మధ్యలో అనేది మీరు ఆ యొక్క ఫైల్ నేమ్ ఏదైతే ఉందో విత్ స్పేసెస్ తోటి అనేది దాన్ని అనేది ఎంటర్ చేస్తే మనకు అనేది ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.